జై శ్రీరామ్. ఎల్లవేళలా ఎవరు తనని చూసినా ఆనందం కలిగించే విధంగా మానవుడు ఉండాలి అని రాముడు చూపించాడు. సాత్వికుడై రజోతమో గుణాలు తగ్గి సర్వప్రాణుల యందు ఆనంద స్వరూపుడిగా భగవంతుణ్ణే దర్శిస్తూ తాను అందరికీ ప్రియదర్శనంగా ఉండాలి. శ్రీరాముడు మనుషులకే కాదు, పశుపక్షాదులకు, నదులకు, వృక్షాలకి కూడా ప్రీతిని కలిగించేవాడంట. వాలిని చంపిన తరువాత తార శ్రీరాముణ్ణి దూషించాలని వచ్చి శ్రీరాముణ్ణి చూసి ఆవేశం తగ్గి త్వమాప్రమేయచ్చ దురాసదచ్చ అని స్తుతించిందంట. శూర్పణఖ ముక్కు చెవులు తెగిన తర్వాత సోదరుడగు కరుని వద్దకు వెళ్ళి రామదర్శనంచే కలిగిన తృప్తి చేత దూషించుట మరిచి తరుణౌ రూప సంపన్నౌ పుండరీక విశాలాక్షౌ అని అతని సౌందర్యాన్ని వర్ణించిందంట. అందుచే శ్రీరాముడు సదేక ప్రియదర్శనుడు. మానవుడు ఈ లక్షణాలను అలవర్చుకోవాలి అని శ్రీరాముడు నిరూపించాడు.